చెందినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవన్నీ లభిస్తాయి. మీరు మళ్ళీ తీసుకెళ్ళి అదే పని అభివృద్ధి చెందిన ప్రాంతంలోనే మరొక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మరొక 50 సంవత్సరాలు మీ అందరూ ఆగండి అంటే ఆనాటికి మాకు గోచిగొడ్డ తప్ప మరేం మిగలదు ఇలాంటి పేద ప్రాంతాల్లోని మీకు మనం చేస్తుంది. మేమందరం కూలీలుగా మేమందరం పట్టడి అన్నం కోసం వాసిపోయిన స్థితికి జారిపోయినటువంటి పరిస్థితి వస్తుంది. మా ప్రాంతంలో ఉన్న ప్రతినిధులు అమరావతి మా రాజధాని అని పాపం ఇబ్బందులు పడుతూ చెప్తున్నారు. కేవలం మిమ్మల్ని మెప్పించడానికి, మీ వద్ద వాస్తవం చెప్పలేక. ఈ ప్రజల దుస్థితి చూసి వాళ్ళకి చెప్పమనండి. ఇది అన్యాయం కదా. ప్రపంచం అంతా ఎటు వెళ్తుంది? డీసెంట్రలైజ్డ్ అప్రోచ్న అన్ని ప్రాంతాల్లో వెళ్తున్నాయి. మీరు దాన్ని వక్రించి అది వక్రీకరించి జగన్ ఇది అన్నాడు అది అన్నాడు. నేను విశాఖపట్నంలో కూడా కాన్సన్ట్రేటెడ్ అప్రోచ్కి నేను వ్యతిరేకం. ఒక విశాఖపట్నం మీరు రాజధాని పెట్టి మొత్తం డబ్బంతా విశాఖలో పెడతామని నేను ఒప్పుకోను. నేను అంగీకరించను. నేనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ప్రజల జీవితంలో బతుకుతున్నటువంటి ఏ వ్యక్తి కూడా ఒక్క విశాఖపట్నం వద్దు, అన్ని ప్రాంతాలకి పెట్టండి. అలాగే కడపలో పెట్టేసినా నేను ఒప్పుకోను. మేమందరం మా వాదన మా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తాం. కాన్సన్ట్రేటెడ్ అప్రోచ్ తప్పండి అని. ఆయనే డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ తీసుకొచ్చాడు. ఆయనతోటి మీరు ఆయనకు హేళన చేస్తున్నారు. తప్పు మీరు చేస్తుంది. రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నారు. చట్టంలో ఉండేటువంటివి కాంట్రడిక్షన్ ఉంది. మీ తాలుగా అభిప్రాయాలు మీకు వీలుగా ఉన్నప్పుడేమో మీకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తిరిగి ఇది కాదు తప్పు అని ఆయన చెప్తే జగన్మోహన్ రెడ్డిని మీరు హేళన చేసి ప్రజలకు చెప్పాడు. మీరు హేళన చేసినంత మాత్రం జడ్డేలో అనుకుంటా ప్రజలు. నేను నిన్నే ఒక హాస్పిటల్కి పోయినా, ఆ హాస్పిటల్లో వాళ్ళందరూ ఇంతకుముందు టీడీపీని సమర్థించినారు. కానీ నిన్న మేము వెళ్తే నాకు అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు, పేషెంట్లు, స్టాఫ్ అందరూ కూడా ఇది అన్యాయం, ఇది అన్యాయం, ఇంకా ఈ నోరు నొక్కే పనిని మనం సహించడానికి వీల్లేదని చెప్పి అందరూ చెప్పారు. కనిపించిపోతుంది క్లియర్గా. రాష్ట్రం అంతా మీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉందని సందర్భం మనం చేస్తున్నాం. మీరు మాటలు చెప్పారు మొన్న ఎన్నికలప్పుడు అనేక అసలు ఒరిజినల్గా జగన్మోహన్ రెడ్డి పేదల వైపు పనిచేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు. ఆయన భావజాలం అది. వారికి అనుకూలంగా అన్ని నిర్ణయాలు చేస్తూ పాలన చేశాడు 5 సంవత్సరాలు. మీరేం చెప్పారు? ఎన్నికలు వచ్చినప్పటికీ ఏం చెప్పారు? దానికంటే ప్రతిదానికి ఆయన 10,000 రూపాయలు ఇస్తే 20,000 ఇస్తాను, ఇది ఇస్తే 20 లక్షల జాబ్ ఇచ్చేస్తాను, ఇలాగ అన్నీ చెప్పారు. ఓకే, మీరు మేనిఫెస్టోలో చెప్పిన మాటలన్నీ ప్రజలు నమ్మారు, మీకు అధికారం ఇచ్చారు. ఏమైంది? అధికారం ఇచ్చిన తర్వాత మీరు ఏం చేశారు? 2 సంవత్సరాల్లోనా మోసగించారన్నటువంటి అభిప్రాయం ఇప్పుడు ఎల్లడా రాష్ట్రం అంతా ఎస్టాబ్లిష్ అయిపోయింది. మరొకసారి ఇప్పుడు చెప్తుండ్రు ప్రజల రాజధాని ఇదని. ఇది ఒక మళ్ళీ పెద్ద అబద్ధం. అబద్ధం కదా, నవ్వుకుంటున్నారు. ఇంత అమాయకంగా మీరు ప్రజల్ని ట్రీట్ చేస్తారా అని. ప్రజల రాజధాని ఎలా అవుతుందండి అది? మీరు అనుకున్నటువంటి భూమి కొనేసి అక్కడ రాజధాని పెట్టి ఇంకొకటి రానివ్వకుండా చేసేటువంటి పనికి ఈవేళ కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని సవరించిందని అంటే వాళ్ళు కూడా బీజేపీ లాంటి ప్రభుత్వం, ఒక విశాలమైన ప్రయోజనాల కోసం ఆలోచించే ప్రభుత్వం ఈ చట్టం మనస్ఫూర్తిగా చేసిందని నేను నమ్మను. అలాంటి చట్టమై ఉంటే అందరూ ఉండేవారు, దాని గురించి డిస్కస్ చేసేవారు. కేవలం మీరు దిగజారిపోయి అడిగినటువంటి రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తారని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఎలాగనో ఇది మళ్ళీ సవరణకు దారితీస్తుంది, కాకపోతే ఉద్యమాలకు దారితీస్తుంది. ప్రజల్ని సంతృప్తికరంగా నాది ఈ రాజధాని అనేటువంటి భావన ఎప్పటికీ ఉత్పన్నం కాదు. ఇప్పుడు లేదు, ఫ్యూచర్లో రాదు అని మీకు మనవి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ప్రపోజల్ ఇచ్చారని అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఇస్తే ఇవ్వచ్చు. అందులో కూడా డీసెంట్రలైజ్డ్ అప్రోచే ఉంది. ఒక 5-6 జిల్లాలకు సంబంధించినట్టు ఇప్పుడు కనీసం అదేనా చేయండి అని అడిగారు. 20,000 కోట్లతో అయిపోయినటువంటి ప్రతిపాదన ఇచ్చారు. మీకు అవన్నీ వద్దు. ఆ 1,00,000 కోట్లలో చేయాలి. ఆ భూమిని అమ్ముకోవాలి. కోర్ క్యాపిటల్ ఎంత అండి మీరు పెడతారు? మీరు చెప్తుండే కదా 200 ఎకరాలు కోర్ క్యాపిటల్ అంటున్నారు. 200 కోర్ క్యాపిటల్కి అవసరమైనటువంటి భూమికి 1,00,000 ఎకరాలు ఎందుకు అవసరం పడినాయి? ఏం చేయబోతున్నావు ఆ భూమితో? మీ కుమారులు చెప్తారు మేము మా ఇష్టానుసారం ఇస్తామని చెప్తారు. ఏమిటండి ఇది? ఈ దేశంలో రాజ్యాంగంలో ఉన్న రైట్ టు ప్రాపర్టీ యాక్ట్ రైతులు గుర్తించదా? ఆ చుట్టూన్నటువంటి భూముల మీద మీరున్నటువంటి చట్టాలను పెట్టి నిషేధం విధిస్తారు, అవి పెంచడానికి అమ్మడానికి లేకుండా. అంటే ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా హింసించడమేనా? భవిష్యత్తుకు భరోసా లేకుండా చేయడమేనా? పక్షపాతంగా పరిమితమైనటువంటి కుటుంబాలకు పనిచేయడమేనా? ఇది పైగా మీరు వేదిక మీదకి వచ్చి ప్రజల రాజధాని మరి మారదు అని అబద్ధాలు చెప్పడమేనా? దీన్ని సహించరని మనం చేస్తున్నాం. ఇది మేము ఒక రాజకీయ పార్టీ వ్యక్తిగానే కాదు,
ఒక బ్యాక్వర్డ్ క్లాస్కి చెందినటువంటి బ్యాక్వర్డ్ ఏరియాకి చెందినటువంటి నాలాంటి వారి గొంతులన్నీ ఇలాగనే మాట్లాడుతాయి, ఎవరినైనా ప్రశ్నిస్తాయి. ప్రజావేదికల మీద ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజలను చైతన్యపరుస్తాం. మరొకసారి మా ప్రాంత ప్రజలు మోసపోవడానికి మేము అంగీకరించాం. ఎవరితోటైనా యుద్ధం చేస్తాం. మీకు మనం చేస్తున్నాను. తెలియక అచ్చెన్నాయుడు గారు నేనేదో మాట్లాడారు, నేను చూశాను, ఆయన ఎక్కడో కటింగ్ చూశాను. ఆయన ఏమీ పట్టించుకోలేదు వంశధారదని. వంశధారది గడిచిన 55 సంవత్సరాలుగా 2 రాష్ట్రాల మధ్యన యుద్ధం జరుగుతూ ఉంటే ఆ వాద్యం ఫైనల్గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీ ఉభయ రాష్ట్రాలు ట్రిబ్యునల్కి వెళ్ళి ఇది శాశ్వతంగా పరిష్కారం చేసుకోండి, 6 దశాబ్దాల నుంచి మీరు యుద్ధం చేస్తున్నారు, కరెక్ట్ కాదని చెప్పింది. చెప్తే ఉభయ రాష్ట్రాలు ట్రిబ్యునల్కి వెళ్ళాయి. ఆ ట్రిబ్యునల్లో అడ్వకేట్ని పెట్టించడానికి నేను ఢిల్లీ 2 సార్లు మనకు జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తిని ఎక్స్-మినిస్టర్ని పంపించి ట్రిబ్యునల్లో మన తరఫున వాదించడానికి ఎవరు బెటర్ అన్నది చూసి వైద్యనాథన్ అని తమిళియన్ని అడ్వకేట్గా పెట్టించి వాదన వినిపించిన తర్వాత మనకు అనుకూలమైన తీర్పు మా గవర్నమెంట్లోనే వచ్చింది. రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు అది తెలియక అదేదో మేము ఇప్పుడు చేసినామని చెప్తున్నారు. కరెక్ట్ కాదు. ఒకసారి డేట్లు మీరు చూసుకోండి.